మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్తి నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఆమె ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం ఎలా జరిగింది? ఎందుకు జరిగింది అనేది తేలాల్సిందే. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నందిత మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే ప్రమాదం జరిగిందని, డ్రైవర్ నిద్రమత్తు వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే రైలింగ్తో పాటు ముందున్న లారీకి కారు ఢీకొట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతివేగంగా వచ్చిన కారు ముందున్న వాహనానికి ఢీకొట్టినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయంటున్నారు. కారు బ్యానెట్ పైభాగం పూర్తిగా ధ్వంసమైంది. కారుకు ఎడమవైపు ఉన్న ముందు చక్రం కూడా ధ్వంసమైంది. మీటర్ బోర్డు 100 కిలోమీటర్ల స్పీడ్ వద్ద స్ట్రక్ అయినట్లు గుర్తించారు. కారు బ్యానెట్ పైభాగంలో అంటుకొని ఉన్న ఇసుక క్లూస్ ను పోలీసులు సేకరించారు. ఔటర్ రింగ్ రోడ్ రైలింగ్ కు ఢీకొడితే ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది ORR పై నందిత కారు డ్రైవ్ చేసిన నందిత ఫ్రెండ్ కమ్ PA ఆకాష్ నిద్రమత్తులో డ్రైవ్ చేస్తూ అతివేగంతో డ్రైవ్ చేయడం వల్లే కారు రైలింగ్ ని ఢీకొని ప్రమాదం జరిగిందని అంటున్నారు. మరికొందరు ముందు వెళ్తున్న మరో కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనకే వస్తున్న నందిత కారును ఆకాష్ సడన్ బ్రేక్ వేసి పక్కకు తిప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఆకాష్ కి కూడా తీవ్ర గాయాలు కావడంతో అతను కూడా పటాన్చెరులోని అమేధ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు.